సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. భూలోకంలో ప్రజలు ఆహారం లేక అలమటించటం చూసి బ్రహ్మ విష్ణువు చాలా బాధపడతారట. అప్పుడు ఈ ఇద్దరు దేవుళ్ళు శివుడి వద్దకు వెళ్లి అన్నపూర్ణాదేవిని తిరిగి భూలోకానికి రప్పించమని, ఆమె వద్ద భిక్ష స్వీకరించమని వేడుకుంటారు. ఆయన అలాగే చేసి ఆమె వద్ద స్వీకరించిన భిక్షని ప్రజలకి పంచుతాడు. ఇక నుండి ఎప్పుడూ అలా వెళ్లిపోవద్దని, ప్రజలకు కావలసిన ఆహారాన్ని అందచేయమని, పంటలను సమృద్ధిగా పండించమని కోరతాడు. ఆ దేవి అలాగే అని వాగ్దానమిచ్చి అప్పటి నుండి కాశీలోనే ఉండిపోయిందని మన పురాణాలలో చెబుతారు. శివుడు అన్నపూర్ణాదేవికి ఆహార ధాన్యాలు ఎన్నటికీ తరిగిపోని ఒక పాత్రను ఇచ్చాడని అంటారు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు తెలుసుకుందాం. నమస్కారం, ఆటాకి స్వాగతం. సకులు, ఈరోజు మన ఆట ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? చిక్కడపల్లిలో ఉన్న పద్మ గారింటికి. మరి పద్మ గారు వాళ్ళ స్నేహితురాలతో ఆటలో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆట మొదలెట్టేద్దామా? హాయ్, ఎలా ఉన్నారు? రోజు పద్మ గారు పిలిచారు మమ్మల్ని. ఎవరు? మీరేనా? అనుకున్నాను, ఎందుకు అనిపిస్తుంది నాకు ఫస్ట్ నుంచి ఈవిడే అయ్యి ఉంటారు అని. సో మీరు చెప్పండి పద్మ గారు, మీరు ఏం చేస్తుంటారు? నేను బేసిక్ గా టైలర్ అండి. టైలర్ షాప్ మెయింటైన్ చేస్తాను. ఓ, షాప్ ఉంది, టైలర్ షాప్. ఓకే, సో మరి బిజినెస్ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో సెక్షన్ ఆఫీస్. పిల్లలు ఉన్నారా? పిల్లలు ఏం చేస్తుంటారు? పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి, ముగ్గురు చదువుతున్నారు. ఫైన్. మరి మీ హాబీస్ ఏంటి? ఏం చేస్తుంటారు టైం పాస్? ఆఫీసు పొద్దున్న 9:30కి వెళ్ళిపోతే మళ్ళీ 8:30కి రావడం. ఓకే, మరి మీరండి, మీ పేరు? నా పేరు శ్రీదేవి అండి. ఓకే, ఏం చేస్తుంటారు? పిల్లలండి. ఇద్దరు పిల్లలు. హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తుంటారు? రైల్వే స్టేషన్ లో బుక్ స్టాల్ ఉందండి. ఓ, బుక్ స్టాల్ ఉందన్నమాట. పిల్లలు? ఇద్దరు బాబు పాప. ఓకే, మరి మీ హాబీస్ ఏంటి? టీవీ చూస్తానండి, రేడియో వింటాను, అల్లికలు. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు పద్మ. పద్మ గారు. ఓ, ఇద్దరు పద్మలా? మీరు ఏ పద్మ? మీరే పద్మ? డి పద్మ. ఎం పద్మ. ఓకే, ఫైన్. మీరు డి పద్మ. డి పద్మ. ఓకే, డి పద్మ గారు చెప్పండి, మీరు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ నండి. నాకు ముగ్గురు పిల్లలు, ఇద్దరు బాబులు, ఒక పాప. మీ హాబీస్ ఏంటి? నేను టీవీ చూస్తుంటాను, కుకింగ్ ఇష్టము, పేపర్ చదువుతాను, ఇంట్లో అంతా పిల్లల్ని మంచిగా చూసుకోవడం. ఓకే, మీరండి? హాయ్ అండి. హాయ్. బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. కలవటం చాలా సంతోషంగా ఉందండి. మీ పేరు? నా పేరు సరిత అండి. సరిత గారు ఏం చేస్తుంటారు? నేను గాంధీ హాస్పిటల్లో హెడ్ నర్స్ అండి. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు ఆర్టీసీలో అసిస్టెంట్ సూపర్వైజర్ అండి. ఓకే. ఇద్దరు బాబులు నాకు. పెద్ద బాబు పీజీ అయిపోయింది, ఎస్ఐ కోచింగ్ చేస్తున్నాడు. రెండో బాబు ఇంటర్మీడియట్ అయిపోయింది, వాడు ఇంట్లోనే ఉంటున్నాడు. ఎస్ఐ కోచింగ్కి వెళ్తున్నారు. ఓకే, మరి ఈ దసరా శుభ సందర్భాన మిమ్మల్ని అందరినీ కలుసుకున్నాం. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. చక్కగా మనం ముచ్చట్లు పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మరి ఆట ఆడేద్దాం. రెడీ అందరూ? ఓకే, రెడీ. మరి స్టార్ట్ చేద్దామా? గేమ్ ఏంటంటే 2 బౌల్స్ ఉంటాయి మన దగ్గర. ఓకే. ఒక బౌల్లో మొత్తం కాటన్ రోల్స్ ఉంటాయి. వాటిని స్ట్రా ఇస్తాం మీకు. స్ట్రా నోట్లో పెట్టుకొని ఒక్కొక్క కాటన్ రోలే తీసుకోవాలి. అంటే స్ట్రా నోట్లో పెట్టుకొని ఇలా పీల్చాలన్నమాట. పీల్చి పక్క బౌల్లో వేయాలి. ఒక్కొక్క బండిల్ అంటే ఒక్కొక్క రోల్ మాత్రమే తీసుకోవాలి. 2 వస్తే డిస్క్వాలిఫై చేస్తాం. ఓకేనా? రెడీ? అర్థమైందా గేమ్ మీకు? మరి అయితే ఫస్ట్ ఎవరు ఆడతారు? నేను వస్తాను. మీరే. మన పద్మ గారు ఎప్పుడు ఫస్ట్ ఉంటారు. సో చాలా యాక్టివ్గా ఉండాలి మరి. పద్మ గారు రెడీ ఉన్నారా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మొత్తాన్ని కౌంట్ చేద్దామా ఇప్పుడైతే? 1 2 3 15 16 17. సో నెక్స్ట్ ఎవరు ఆడతారు? మీరా? రెడీ అండి? డి పద్మ గారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
33. 32, 33. వావ్, చాలా చాలా బాగా వేశారండి. సో మరి నెక్స్ట్ ఎవరు? సరిత. నేను కాదు, సరిత. రండి, మీరు రండి రండి. సరిత గారు రెడీ ఉన్నారా? రెడీగా ఉన్నానండి. రెడీ? యువర్ గేమ్ స్టార్ట్స్ నౌ. మొత్తానికి కష్టపడ్డారు, కష్టపడి 3 వేశారు. 1, 2, 3. ఓకే, ఏం పర్వాలేదు, మీ ఫ్రెండ్సే కదా అందరూ, ప్రాబ్లమే లేదు. ఓకేనా? మరి నెక్స్ట్ లాస్ట్ మీరే మిగిలిపోయారు కాబట్టి చెండి. రెడీ ఉన్నారండి? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సారీ అండి నిజంగా, కానీ మొత్తానికి బాగా ట్రై చేశారు. ట్రై చేసినా కూడా